హలో ఫ్రెండ్స్, మన భారతదేశం ఎందరో మహానుభావులకు, తత్వవేత్తలకు, ఆధ్యాత్మిక గురువులకు పుట్టినిల్లు. ప్రపంచానికి శాంతిని, అహింసను బోధించిన గొప్ప గడ్డ మనది. అలాంటి గొప్ప మహనీయుల్లో ఒకరు, జైన మతానికి మూలస్తంభం లాంటి వారు వర్ధమాన మహావీరుడు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో 24వ మరియు చివరి తీర్థంకరుడు ఈ వర్ధమాన మహావీరుడు. సకల భోగాలను వదిలి సన్యాసం స్వీకరించి తన ఇంద్రియాలను జయించి జైనుడిగా మారారు. ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం మహావీరుని పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రీస్తు పూర్వం 599వ సంవత్సరం సుమారుగా బీహార్ రాష్ట్రంలోని వైశాలి నగరానికి సమీపంలో ఉన్న కొండ గ్రామం. అక్కడి రాజు సిద్ధార్థుడు మరియు రాణి త్రిశల. వీరికి ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ రాజ్యంలో అంతా మంచి జరుగుతుండడంతో, సంపదలు వృద్ధి చెందుతుండడంతో ఆ బాలుడికి వర్ధమానుడు అంటే వృద్ధి చెందేవాడు అని పేరు పెట్టారు. వర్ధమానుడు పుట్టుకతోనే ఒక రాకుమారుడు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. సకల విద్యలు అభ్యసించాడు. యశోద అనే యువతితో ఆయనకు వివాహం కూడా జరిగింది. వారికి ప్రియదర్శన అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఒక పక్క రాకుమారుడిగా రాజభోగాలు, మరోపక్క భార్య బిడ్డలతో సంతోషకరమైన జీవితం. కానీ వర్ధమానుడి మనసు మాత్రం వీటిపై లేదు. ఆయన దృష్టి ఎప్పుడూ జీవిత పరమార్థం వెతకడం మీదే ఉండేది. వర్ధమానుడికి 30 ఏళ్ల వయసు రాగానే ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆయన తన అన్న నందివర్ధనుడి అనుమతి తీసుకుని సన్యాసం స్వీకరించాడు. కట్టుకున్న బట్టలు, రాచరికపు ఆభరణాలు అన్నీ వదిలేసి ఒక సాధారణ సన్యాసిలా అడవుల బాట పట్టాడు. అక్కడి నుంచి మొదలైంది వర్ధమానుడి కఠినమైన తపస్సు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 12.5 సంవత్సరాల పాటు తీవ్రమైన శారీరక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో రోజులు పస్తులున్నాడు. మౌనవ్రతం పాటించాడు. ఎవరిని అవమానాలు చేసినా, రాళ్లు విసిరినా, జంతువులు దాడి చేసినా చలించలేదు. తన కోపాన్ని, ఆకలిని, కోరికలను పూర్తిగా జయించాడు. అప్పటి నుంచే ఆయన మహావీరుడు అయ్యాడు. 12.5 సంవత్సరాల కఠోర తపస్సు ఫలించింది. జృంభిక గ్రామం అనే ప్రాంతం దగ్గర రుజుపాలిక నది ఒడ్డున ఒక సాలవృక్షం క్రింద వర్ధమాన మహావీరునికి కేవల జ్ఞానం అనగా సంపూర్ణ జ్ఞానం ప్రాప్తించింది. అంటే సృష్టి రహస్యాలు, జనన మరణ చక్రాల నుంచి ఎలా బయటపడాలి అనే సత్యం ఆయనకు బోధపడింది. జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన్ను జనులు జినుడు అని పిలిచారు. జినుడు అంటే తన ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. ఈ జినుడు అనే పదం నుంచే జైన మతం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మహావీరుడు తన జీవితాంతం ప్రజలకు ధర్మాన్ని బోధించడానికే అంకితం చేశారు. మహావీరుని బోధనలు చాలా సరళమైనవి కానీ ఎంతో శక్తివంతమైనవి. ఆయన ముఖ్యంగా 5 మహావ్రతాలను సూచించారు. అవి అహింస, మనస, వాచ, కర్మన ఏ జీవికి హాని చేయకూడదు. కనీసం ఒక్క చిన్న కీటకానికి కూడా కీడు తలపెట్టకూడదు. 2 సత్యం, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. 3 అస్థేయం, ఇతరుల సొమ్మును దొంగిలించకూడదు. 4 అపరిగ్రహం, అవసరానికి మించి ఆస్తులను, సంపదలను కూడబెట్టకపోవడం అంటే ఆశను వదులుకోవడం. 5 బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. మహావీరుడు కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. దేవుడు లేడని, ప్రతి మనిషి తన కర్మల ద్వారానే మోక్షం పొందగలడని బోధించారు. ఆయన ప్రతిపాదించిన త్రిరత్నాలు సరైన విశ్వాసం, సమ్యక దర్శనం, సరైన జ్ఞానం, సమ్యక జ్ఞానం మరియు సరైన ప్రవర్తన, సమ్యక చారిత్రం. ఈ 3ంటిని ఆచరిస్తే మనిషి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడని ఆయన చెప్పారు. సుమారు 30 సంవత్సరాల పాటు ఉత్తర భారతదేశమంతటా కాలినడకన పర్యటించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే ప్రాకృత భాషలో తన బోధనలు చేశారు మహావీరుడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే ప్రాకృత భాషలో తన బోధనలు చేశారు మహావీరుడు. తన 72వ ఏట బీహార్లోని పావాపురి అనే ప్రదేశంలో
క్రీస్తు పూర్వం 527లో మోక్షం పొందారు. చూసారుగా ఫ్రెండ్స్, ఏ ఆయుధాలు లేకుండా కేవలం ప్రేమ, అహింస అనే ఆయుధాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు వర్ధమాన మహావీరుడు. ఈనాటికి ఆయన బోధించిన అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.